అందుకు ప్రభువు నందు ఉంటుంది. నేను దేవుని బిడ్డ, దేవుని చిత్తమును చేసేవాడిని. ప్రభు అంట ఎన్నడూ ఏం చేయడంటే విడిచిపెట్టడు. దేవుని చిత్తము చేయడానికి వెళ్ళిన అబ్రహాము దేవుడు మరణ పర్యంతము వరకు కూడా తన్నేం చేయలేదంటే విడువుక ఎడబాయిక దేవుడు తన్నేం చేసినంటే సంరక్షించి కాపాడాడు. దేవుడు ఏం చేయాలన్నా అబ్రహాముకి చెప్పకుండా ఏది దేవుడు చేసేవారు. ఎందుకంటే అబ్రహాము దేవుడికి చేసిన ప్రార్థన ఇద్దరికి ఏం చేసిందంటే స్నేహపరంగా మార్చేసిందంట. అబ్రహాము దేవుడితో ప్రార్థన చేస్తే ఒక స్నేహితుడు మాట్లాడుకున్నట్లు వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళట, మాట్లాడుకునేవాళ్ళ. ఆదాముతో దేవుడు చల్లని పూటని సాయంకాలం వేళ వచ్చి ఆదాముతో కూడా ఏం చేసేవాడట, మాట్లాడుకునేవాళ్ళట. ఏదేంటో దేవుడికి స్తోత్రం. అందుకు సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాము తెలియకుండా సొదొమ గొమొర్రా మీద ఏం రాలేదట, ఉపద్రవము రాలేదట. అంటే దేవునితో మనం సత్సంబంధం కలిగి ఎప్పుడైతే ఉంటామో జరగబోయే సొదొమ గొమొర్రాను గురించి అబ్రహాముకి దేవుడు చెప్పాడు. నీ కుటుంబంలో జరగబోయేదైనా జరుగుతున్నదైనా భూత భవిష్యత్తు వర్తమానములు కాలముల గురించి కూడా ప్రభు నీతో ఏం చేస్తాడంటే అబ్రహాముతో మాట్లాడినట్లు ప్రభు మనతో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం.